అందరికీ నమస్కారం. భీమిరెడ్డి పుల్లారెడ్డి, పొలిటికల్ అనాలిసిస్, శబరి న్యూస్ ఛానల్ ఖమ్మం. ఇప్పుడు భారతదేశంలో అత్యంత వేగంగా నడుస్తున్న చర్చ ఏమిటంటే బర్నింగ్ పాయింట్ డీలిమిటేషన్లో ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన ఎక్కువ సీట్లు పెరుగుతాయని లోక్సభలో, దక్షిణాదిగా కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల తగ్గుతాయి అనేది వాడుక. ఒకటి అసలు విషయం ఏమిటంటే దక్షిణాది విపరీతంగా డెవలప్ అయింది. కారణం ఏంటంటే రకరకాల కారణాలతోని కుటుంబ నియంత్రణ పాటించడంతో పాటు ఆర్థికంగా విద్యాపరంగా సైంటిఫిక్గా ముందు బాగా డెవలప్ అయింది. ఉదాహరణకి మెడ్రాస్ సిటీ చెన్నై అన్నిటికంటే దక్షిణాదిని ఎక్కువ ముందు డెవలప్లో ఎక్కువగా ఉంది. అక్కడ నుంచి ఎక్కువ మంది సైంటిస్టులు, పెద్ద ఇంజనీర్లు అన్ని తయారయ్యారు. ఎక్కువ మంది విదేశాలు పోయారు. ఆ తర్వాత స్థానంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఆ విధంగానే స్వాతంత్ర సమరయుద్ధంలో కూడా ఎక్కువ పాల్గొంది. తర్వాత కంబైన్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా బాగా డెవలప్ అయింది. ఇక్కడ దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వచ్చిన అనేక మంది నాయకులు, ప్రధానమంత్రి పివి నరసింహారావు కాడి నుంచి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, నీలం సంజయ్ గారు లాంటి వాళ్ళు ఎంతమందో కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యమై ఆంధ్రప్రదేశ్ని బాగా తెలుగు జాతిని భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఎనుబడి జిల్లాలో అతిశయోక్తి కాదు. అలానే ఇతర పార్టీలు కూడా పుచ్చల పిల్లలతో సుందరయ్య గారు, చంద్రరాజేశ్వర గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది ప్రముఖులు ఇతర పార్టీ నుంచి సైంటిస్టులు కూడా ఆ విధంగానే ఇక్కడ తెలుగు రాష్ట్రం నుంచి మంచి పేరు ప్రఖ్యాతులు గాంచారు. అసలు ఇంగ్లీషు ప్రభుత్వంలోనే సర్ అనే బిరుదు సంపాదించినటువంటి సైంటిస్ట్ రామన్ గారు కానీ, అట్నే సార్ రామలింగారెడ్డి గారు కూడా ఎక్కడి నుంచే ఎన్నికైన అంత గొప్ప తెలుగు జాతి మనది అనే కూడా చాలామంది ఇలా ఇతర దేశాల నుంచి కూడా ఫండ్స్ రకరకాల వస్తున్నాయి. అంటే అది ఆంధ్రప్రదేశ్కి కారణం ఇదే, కంబైన్ ఆంధ్రప్రదేశ్లో. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ చీలకుండా ఉన్నట్టయితే వాటికి కూడా కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉంటే వచ్చే 20 సంవత్సరాలు 2008-9 నాటికి భారతదేశంలోనే హైదరాబాద్ పెద్ద సిటీకి ఏర్పడేది. మనతో పాటు ఏర్పడేటువంటి హైదరాబాద్ కంటే అహ్మదాబాద్ ఒకేసారి ఏర్పడ్డది. అహ్మదాబాద్ ఇవాళకి కూడా హైదరాబాద్ కంటే తక్కువలో ఉంది ఫార్మసిటీ అన్ని రంగాల్లో కూడా. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని గవర్నమెంట్లు పడగొట్టడం నేర్చారు. అన్ని గుజరాత్కే పెడుతున్నారు. అన్ని ఫండ్స్ అన్ని గుజరాత్ బీహార్ వాళ్ళ అవసరానికి అన్ని పెట్టారు. ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రాలను పడగొట్టడం కూడా నేర్చారు నరేంద్ర మోడీ, అమిత్ షా. వీరు గుజరాత్లో 37 పరిగారంలో ఉన్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్కి కంబైన్ ఆంధ్రప్రదేశ్ అంత డెవలప్ కాలే. ఇవాళ వరి అగ్రస్థానంలో కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఉంటే వరిలో అగ్రస్థానంలో ఉన్నాం. ఇతర వాణిజ్య పంటల్లో మిర్చి, చిల్లీస్, టొబాకో లాంటిలో కూడా అగ్రస్థానంలో ఉన్నాం. అనేక వాణిజ్య పంటల్లో కూడా ఇలా అగ్రస్థానంలో ఉండేది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ విడగొట్టడం వల్ల వచ్చిన అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం ఏర్పడుకోలేదు. ఇవాళ కూడా సెంట్రల్ నుంచి నిధులు రావు. అన్ని ఇవాళ స్వార్థం కోసం వాళ్ళే నార్త్ ఇండియాకి ఫండ్స్ అన్ని వసూలు చేసి సౌత్ నుంచి అన్ని నార్త్ ఇండియావి. ఈ డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల పునర్విభజన పేరుతోనే మళ్ళా చేస్తే కూడా దక్షిణాదికి విపరీతమైన నష్టం జరిగింది. ఉత్తరప్రదేశ్ 80 సీట్ల దల్లా 80% సీట్లు ఎక్స్ట్రా పెరుగుతాయి. అదే దక్షిణాదికి వచ్చాక కేవలం 50-60% ఎక్స్ట్రా పెరుగుతాయి. అంటే విపరీతంగా ఉత్తరాదిలో సీట్లు గణనీయంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పునర్విభజన పేరుతో కూడా వాళ్ళకు కూడా మన ద్వారా అందరూ కోరుకునేది ఏంటంటే ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆలోచనకి అమిత్ షా నోట్లు రద్దు చేసిండు. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నోట్ల రద్దు 1000 కోట్లు ప్రభుత్వం స్మగుళ్ళు అంటే బ్లాక్ ధనం వస్తుందన్నారు. ఏమి రాలే. దీనికి ఖర్చు ఎక్కువైంది, జనం ఎక్కువ ఇబ్బందులు పడ్డారు. దాని గురించి ప్రశ్నించేవాడు లేడు. అందుకేంటంటే ఇతర పార్టీలని వాళ్ళ పార్టీలో తీసుకురావటం, అట్నే అస్సాంలో అట్నే చేసి ఆ పార్టీని అక్కడ శర్మని తీసుకొచ్చి వాళ్ళు పెట్టి ముగ్గు చేసుకోరు. మహారాష్ట్ర శివసేన గుల్ల చేసి వదిలిపెట్టి ఆ పార్టీని నాశనం చేశారు. చంద్రబాబు నాయుడిని కూడా పడగొట్టారు. అతను అంటుకట్టుకొని మళ్ళీ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని గ్రిప్లో పెట్టుకొని రాష్ట్రపతి ఎలక్షన్ అప్పుడు ఒరిస్సా అతన్ని మర్ము గారిని పెట్టినందుకు అక్కడ మీకని అతనితోని లాలూచిపడి అతనితో ఓట్లు వేయించుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఓట్లు వేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారితో ఎంచుకున్నారు. వెంకయ్య నాయుడు గారికి ప్రమోషన్ ఇవ్వం, మేము ఊళ్ళో పెడుతున్నాం కాబట్టి నువ్వు ఇవ్వమన్నారు. గుండు కొత్త ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 23 సీట్లు, 153 అసెంబ్లీ స్థానాలు మొత్తం ఎట్టేశారు.
ఎన్డీఏకి సపోర్ట్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఇక్కడ మైనస్ అయింది. ఒక కేంద్రానికి వ్యతిరేకించిందల్లా ఒకటి కేసీఆర్, ఇక్కడ రెండు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఆ కేజ్రీవాల్ని ఎక్కడ కరప్షన్ ఎక్కడ పట్టుకున్నారా, జైలు చేశారు, అతను రాష్ట్ర పడగొట్టే ప్లాన్ చేశారు. కరప్షన్ ఎక్కడ దొరకలే, అతను బ్యాంకుల్లో పైసలు, అతను నిలవలేవు, ఎక్కడా లేదు, ప్రజలకు పంపించినట్టు లేదు. కానీ ఏదో కేసుల పేరుతో ఈడీ ఐడి రిటర్న్స్తోని ఆ కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేసి పడగొట్టారు. అతను ఉంటే ఇవాళ పంజాబ్తో పాటు ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీ విస్తరణ చేసిద్దని దుర్మార్గ ఆలోచనతో అతని మీద కేసులు పెట్టి అట్టు చేశారు. కేసీఆర్ మీద పడగొట్టడానికి కూడా అదే ప్లాన్ని ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కు సపోర్ట్ చేశారు. ఇవాళ కాంగ్రెస్ కూడా నేషనల్ ఇక్కడికి ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఈటెల రాజేంద్ర, రఘునందన్ రావు, ధర్మపురి అరేందు, బండి సంజయ్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేలాగా ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కేంద్రం నుంచి వచ్చాక ఎంపీ అంటే కేంద్రంలో ఒకటే పార్టీ చూస్తున్నారు, నేషనల్ లెవెల్ లేదని. ఈ కూటమి అనైక్యతని సాగు చూసుకొని వాళ్ళ ఓట్లు వేసుకొని ఎంపీలకు గెలిచారు. లొట్టి మీద కాకిమాలు వాడటం తప్ప ఎక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కేంద్రానికి నుంచి రావాల్సిన నిధులు సక్రమమైన మార్గాల్లో ఆంధ్రప్రదేశ్ రావు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాళ రాజధాని ఏర్పరచుకునేది ఏం లేదు. 32,000 ఎకరాలు భూమి సేకరణ చేశారు. వాళ్ళందరూ కూడా తర్వాత నష్టపరిహారం ఇయ్యారా. కేంద్రం నుంచి ఫండ్స్ రాకనే చంద్రబాబు నాయుడు ఒకసారి బయటికి పోవటం అయింది. మళ్ళీ నాటకాలు తతంగాలన్నీ నడిచి మళ్ళీ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని మళ్ళీ సీట్లు సంపాదించారు. ఈ ఆట కూడా రాజధాని లేదంటే రాజధానికి 10 ఏళ్ళకి కూడా తయారు కాదు. ఇవన్నీ కేంద్రం నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు చేస్తున్నారు. అంటే 2 రాష్ట్రాల్లో మిగిలిన బడ్జెట్ ఉండదాన్ని రాష్ట్రాన్ని ముక్కలు చేసి అప్పులు పాలు చేస్తున్నారు. 2 చోట్ల కూడా స్కీములో పెడుతున్నారు, ఇవన్నీ వచ్చుతాని అంటున్నారు. విషయాలు ఇక్కడ కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిందని వాళ్ళు పిఎం కిసాన్ నేషనల్ వాళ్ళు పెడుతున్నారు. మిగతా చోట్ల కూడా కార్యక్రమాలు పెడుతున్నారు. ఇక్కడ రుణమాఫీ పెట్టారు. మీకు నార్థన్ ఇండియాలో బీజేపీ, ఇక్కడ బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు రుణమాఫీ చేయలేదని. మీ బీజేపీ రాష్ట్రాలు ఎక్కడ రుణమాఫీ లేదు. ఇక్కడికంటే వ్యవసాయం డెవలప్ చేయలు, 24 గంటల కరెంట్ ఎక్కడ ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇతను కూడా రేవంత్ రెడ్డిని కూడా పడగొట్టాలనే ప్లాన్లో ఉండి అంచెలంచెలో పార్టీని డెవలప్ చేసుకోవడానికి చూస్తున్నారు. ఈ పునరుద్ధరణ డీలిమిటేషన్ పేరుతో కూడా భారీ ఎత్తున అవినీతి రాష్ట్ర దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగింది. ఇప్పటికైనా స్టాలిన్ దాన్ని ముందు మేల్కొన్నారు. ఆ తమిళ స్వభావం ఉండాలా. తమిళనాడు అందుకే డెవలప్ అయింది, కేంద్రం నుంచి ఎదురు రాపోయినా. వ్యవసాయ పరికరాలు అన్నిటి కూడా కోయంబత్తూరులో తయారైతాయి, రకరకాల ఎక్స్పోర్ట్లు తయారైనాయి. మీకు హైదరాబాద్ కూడా ఈ ఆటకి రాష్ట్రం విడిపోకపోతే ఈనాటికి ఈ 10 ఏళ్ళు ఇంకో 3 ఏళ్లలో ప్రపంచ ప్రఖ్యాత సిటీ అయ్యేది. ఈ పోర్ట్లు డెవలప్ అయింది. బాంబే, చెన్నై లాంటి, కలకత్తా లాంటి ఏ పోర్టు లేకుండా డెవలప్ అయ్యేది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రాన్ని నిలదీసి పాలించి పార్టీలు నిలదీస్తున్నారు, నాయకులు నిలదీస్తున్నారు, పార్టీలు నాశనం చేస్తున్నారు. ఇవాళైనా నరేంద్ర మోడీ కుయుక్తుల్ని, అమిత్ షా కుయుక్తుల్ని పెట్టి తెలుగు దక్షిణ భారతదేశం అంతా కూడా ఏకతాటి మీద ఈ డీలిమిటేషన్ ఎదుర్కొని ముందుకు పోతేనే భవిష్యత్తు ఉంటుందని మీ ద్వారా కోరుకుంటూ ఇట్లా భీమిరెడ్డి పుల్లారెడ్డి.